శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. 2026 జనవరి 1 నుంచి 31వ తేదీ అంటే జనవరి మాసంలో 2026 సంవత్సరంలో మాస ఫలాలు కనుక ఆలోచించినట్లయితే, గ్రహస్థితులు గమనించినట్లయితే 14వ తేదీ మధ్యాహ్నం 3:07 రవి మకరంలో ప్రవేశించడం, కుజుడు 15వ తేదీ రాత్రి అంటే తెల్లవారితే 16వ తేదీ అనగా 4:28 మకరంలో ప్రవేశించడం, అలాగే బుధుడు 17వ తేదీ ఉదయం 10:24 మకరంలోకి, శుక్రుడు కూడా 12వ తేదీ తెల్లవారితే 13 అనగా మకరంలోకి ప్రవేశిస్తాడు. అయితే గ్రహస్థితి ఈ విధంగా ఉండగా శని మీనంలోను, అలాగే మిథునంలో గురుడు, రాహు కుంభంలోను, కేతు సింహంలోనూ ఉన్నాడు. చంద్రుని యొక్క చలనం అనేటువంటిది వేగంగా జరుగుతుంది కాబట్టి, అయితే ఇక్కడ ఈ మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అని ఆలోచించినట్లయితే, ఉద్యోగ అనుకూలతలు అనేటువంటివి 14వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి స్థితి. గతం ఎప్పుడో రాసినటువంటి పరీక్షలు ఉత్తీర్ణమయ్యారు అనేటువంటి ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఆశాభావం కలిగేటువంటి సమయంగా కనబడుతోంది జనవరి 14 దాటిన తర్వాత. అలాగే సాటి ఉద్యోగులతో కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొన్ని చిక్కుముడులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, ఇబ్బంది పడతారు. వాటిని జాగ్రత్తగా సంయమనం పాటిస్తూ వాటి నుంచి బయటపడేటువంటి పరిస్థితి. అలాగే వ్యాపార అనుకూల లాభాలు వస్తాయి. వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఆర్థికపరమైనటువంటి లాభాలని వ్యాపారపరమైనటువంటి విషయాల్లో పొందేటువంటి అవకాశం ఉంది. స్త్రీలతో కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వారి పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం, సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం వల్ల ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే 12వ తేదీ నుంచి జనవరి 12 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళతోటి. మాట జాగ్రత్త అవసరం. తద్వారా మీరు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులకు రావడం కోసం లక్ష్మీదేవి యొక్క పూజ, అష్టోత్తర శతనామావళి పూజ చేయడం, అలాగే అమ్మవారికి వీలైతే దొరికితే కలువ పువ్వులతోటి అమ్మవారికి కమలాలతోటి కానీ అర్చన చేయించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన.